కర్రకి కర్ర, కత్తికి కత్తి. ఇజ్రాయెల్ సమాధానం అదే. ట్రంప్ విజయం సాధించిన తర్వాత హమాస్ డౌన్ ప్లే అయ్యింది, హౌతీ డౌన్ ప్లే అయింది. కానీ హెజ్బుల్లా తానున్నానని నిరూపించుకోవడం కోసమే చేసిందా, లేకపోతే అటాక్ చేసి చూపించాలని చేసిందో తెలియదు. కానీ ఇజ్రాయెల్ మీద భారీ అటాక్ చేసింది, వరుసపెట్టి మిస్సైళ్ళ దాడి చేసింది. అందులో ఒక సంవత్సరం పాపతో పాటుగా కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయపడ్డారు. అయితే ఇవి ఎక్కడి నుంచి జరిగినాయి అంటే ఏదైతే లెబనాన్లో ఉన్నటువంటి సౌత్ లెబనాన్లో ఉన్నటువంటి ఒక అండర్ గ్రౌండ్ అంటే ఒక బంకర్ లాంటి ప్రదేశం దగ్గర నుంచి జరిగినాయి. చేసేసి ఆ పైన వాళ్ళు అక్కడ బంకర్లలోకి దాక్కున్నారు అన్నటువంటి విషయం బయటపడింది. అది ఇజ్రాయెల్ తాజాగా తమ డిఫెన్స్ సిస్టమ్స్లో ఇప్పుడు నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేయడంతో దొరికింది. వెంటనే ఇప్పుడు ఆ బంకర్లని లేపేసింది. లోపల ఎంతమంది చచ్చిపోయి ఉంటారో, ఎంత ఆయుధాలో తెలియదు. కానీ వీళ్ళు వేసిన బాంబుల తర్వాత ఆ కింద అరడజన్ సార్లు పేలుళ్ళు వినిపించినాయి. అంటే భారీ సంఘటన ఏదో చోటు చేసుకుందన్నది ప్రపంచానికి అర్థమైంది.